ఐపీఎల్ 2026 సీజన్ లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ హవ్వ కొనసాగుతుంది. ఈ సీజన్ లో రెండోసారి అతడు 15 బంతుల్లో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఈ చిచ్చర పిడుగు విధ్వంసం సృష్టించాడు. 26 బంతుల్లో ఏకంగా 78 పరుగులు చేశాడు. హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలింగ్ ను ఊచకోత కోశాడు. దీంతో ఈ టోర్నీలో రాజస్థాన్ వరుసగా 4వ విజయాన్ని సాధించి పాయింట్ల టేబుల్ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇక ఈ ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఇదే తొలి ఓటమి. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని అందించాడు. అతనికి తోడు ధ్రువ్ జురేల్ 43 బంతుల్లో 81 రన్స్ తో రాణించడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఏకంగా ఒక వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసి ముందే విజయాన్ని ఖరారు చేసుకుంది. అయితే సూర్యవంశీ అవుట్ అయ్యాక మరో 2 వికెట్లను కోల్పోయిన రాజస్థాన్ ను రవీంద్ర జడేజాతో కలిసి మరో వికెట్ పడకుండా ధ్రువ్ జురేల్ తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ విరాట్ కోహ్లీ మంచి ఆరంభమే అందించినా వరుసగా వికెట్లను కోల్పోయింది. ఓ దశలో 7 వికెట్లకి 125 పరుగులతో పీకలతో కష్టాల పడిన ఆర్సీబీని రజత్ పట్టేదార్ 40 బంతుల్లో 63 పరుగులు, ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ 29 పరుగులతో సత్తా చాటడంతో ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని వైభవ్ సూర్యవంశీ ముందు ఆర్సీబీ బౌలర్లు కాపాడలేకపోయారు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై రజత్ పట్టేదార్ స్పందించాడు. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఈ మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీనేనని పట్టేదార్ అన్నాడు. ఇక మేము ఆరంభంలోనే వికెట్లను కోల్పోయినా 202 పరుగులు సాధించడం మాకు మంచి టార్గెటే అనుకున్నాం. కానీ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ పవర్ ప్లే లో బ్యాటింగ్ చేసిన తీరు మా విజయ అవకాశాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఓ విధంగా చెప్పాలంటే తమ బౌలర్లను సూర్యవంశీ వణికించాడనే చెప్పాలి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాట్స్మెన్ ఎంచుకోవడంతో బౌలింగ్ లో అయ్యర్, రొమారెస్, సిఫర్డ్, కృణాల్ పాండ్యా మాత్రమే నాకు ఆప్షన్లు గా ఉన్నారని, ఈ ముగ్గురుతోనే ఓవర్లను మేనేజ్ చేసుకోవాల్సి వచ్చిందని రజత్ పట్టేదార్ అన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో మేము పెద్దగా తప్పులు చేయకపోయినప్పటికీ వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని రజత్ పట్టేదార్ అన్నాడు.